హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక స్వీట్ కార్న్తో మిక్స్చర్ అండి. ఇది ఏంటంటే నేను చేయలేదు, మా పాప చేసిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అసలు విషయం ఏంటంటే ఈరోజు నేను కొంచెం చెట్లలో పని ఉండి మా పాప వచ్చేసరికి పని చేసుకుంటున్నాను. దానికోసం ఏంటంటే స్వీట్ కార్న్ ఉడికించి పెట్టా. స్వీట్ కార్న్ తిను అంటే, లేదు నేను స్వీట్ కార్న్తో మిక్స్చర్ చేస్తాను, నువ్వు వీడియో తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో అంది. ఓకేలే అని చెప్పి అదేదో నువ్వే వీడియో షూట్ చేయంటే చేసింది. అసలు ఉల్లిపాయలు చూసారు ఎంత సన్నగా కట్ చేసిందో. వీళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో కొంచెం పని చేయంటే చేయరు, ఎప్పుడైనా ఏమైనా కూర వండాలంటే కొంచెం కోసిమ్మంటే ఇవ్వరు, కానీ వాళ్ళు తినాలనిపిస్తే మాత్రం అన్నీ చేస్తారు. అట్లాగే టమాటా సన్నగా తరిగింది, ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగిందో చూడండి. అలాగే చక్కగా మిక్స్చర్ ప్యాకెట్ ఉంటుంది, ఇది చిప్స్ ఉంటుంది కదా, చిప్స్ వేసింది, మరమరాలు వేసింది, స్వీట్ కార్న్ వేసింది, ఇంకా పెద్ద ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఉప్పు, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా కూడా కొంచెం కొంచెం వేసింది. అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేసింది. అంతేనండి. ఈవినింగ్ టైంలో సింపుల్గా అయిపోయేటువంటి ఒక స్నాక్ రెసిపీ. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఎవరైనా కానీ ఇష్టపడతారు ఈ స్నాక్స్ అనేవి. ఈ టైప్లో మిక్చర్ టైప్లో ఆయిల్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా మీరు ఇందులో పుదీనా, కొత్తిమీర, అలాగే కీరా దోసకాయ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు మనకి ఇది ఉంటుంది కదా, టమాటా సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పాప కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా?